పిల్లలు ఎందుకు ఈ రకంగా వ్యసనానికి లోనవుతున్నారు, అడిక్ట్ అవుతున్నారు అనే కారణాలు ప్రత్యేకంగా మనం చూసుకున్నట్లయితే వయసు వారీగా విభజించుకోవచ్చు. 1 నుంచి 5 సంవత్సరాలు, 5 సంవత్సరాల లోపల పిల్లలైతే కనుక పేరెంట్సే సెల్ ఫోన్ని ఒక యావగేషన్ లాగా, ఒక డీవియేషన్ లాగా వాళ్ళకి అలవాటు చేయడం జరుగుతుంది. అంటే తినేటప్పుడు బుజ్జగించడానికో, లేదా ఏడ్చిన వెంటనే మొబైల్ ఫోన్లో ఒక సాంగో ఒక వీడియో ప్లే చేయడం లాంటివో, లేకపోతే పేరెంట్స్తో పాటు వాళ్ళు పక్కన పడుకొని నైట్ టైమ్స్ కానీ డే టైమ్స్ కానీ పేరెంట్స్తో పాటు వాళ్ళు చూడటము సెల్ ఫోన్ని ఆపరేట్ చేయడానికి ట్రై చేయటము, కాల్స్ చేయడము, యాప్స్, గేమ్స్ అనేటువంటివి ఇట్లా రకరకాల కారణాల వల్ల పేరెంట్స్ ముఖ్య కారణం అవుతున్నారు. 5 సంవత్సరాల లోపల పిల్లలు ఈ సెల్ ఫోన్ మీద గడిపే సమయం ఎక్కువ అవడానికి, దానికి అడిక్ట్ అవ్వడానికి, వ్యసనం కావడానికి. 5 నుంచి 15 సంవత్సరాల లోపల పిల్లలు చూసుకున్నట్లయితే కనుక కొంచెం సోషల్ ఇన్ఫ్లుయెన్స్, అంటే మిగతా పిల్లల యొక్క ఇన్ఫ్లుయెన్స్, వాట్సాప్లు కావచ్చు, లేదా వాళ్ళకి ఫోన్ చేయడము, చాట్ చేయడము, మెసేజ్లు పంపించడము, అదే రకంగా మనము ఇంటర్నెట్లో వివిధ రకాల అంశాలని చూడడానికి ప్రయత్నం చేయడము, ఇట్లాంటి కొన్ని కారణాల వల్ల 5 నుంచి 15 సంవత్సరాలు ఆ పైన పడిన పిల్లలు, టీనేజర్స్ ఎక్కువగా సెల్ ఫోన్ పైన గడిపే సమయము దానికి ఒక వ్యసనంలాగా అలవాటు అవ్వటం మనం చూస్తూ ఉన్నాము. సో పేరెంట్స్ అదే రకంగా పిల్లలు ఇద్దరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి ఉంటుంది ఈ అడిక్షన్ తగ్గించుకోవడానికి. అదే రకంగా సెల్ ఫోన్ అనే దాన్ని ఒక ఈజీగా తీసుకోవడం, అంటే సెల్ ఫోన్ మీద స్పెండ్ చేసే టైం ఎటువంటి హానికరమైన ఎఫెక్ట్స్ పిల్లల మీద చూపిస్తుందో దాని మీద అవగాహన లేకపోవడం వల్ల కూడా పిల్లల్లో సెల్ ఫోన్ యొక్క వ్యసనం రోజు రోజుకి పెరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. సెల్ ఫోన్ల ద్వారా పిల్లల్లో ఎదురయ్యేటువంటి సమస్యలు మనం చూసుకున్నట్లయితే 2 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఒకటి ఫిజికల్ ఎఫెక్ట్స్, అంటే వాళ్ళ హెల్త్ మీద ఏ రకంగా ప్రభావం చూపిస్తుంది, ఫిజికల్ హెల్త్ మీద. అదే రకంగా మెంటల్ హెల్త్, వాళ్ళ మానసిక ఆరోగ్యం మీద ఒక రకమైనటువంటి ఎఫెక్ట్స్ చూపిస్తూ ఉంటుంది. సో మొదటగా మనం ఫిజికల్ హెల్త్ మీద ఎఫెక్ట్స్ మాట్లాడుకున్నట్లయితే స్ట్రైనింగ్, అంటే కళ్ళు కావచ్చు, వాళ్ళ చెవులు కావచ్చు, వాళ్ళ మెదడు కావచ్చు, వాళ్ళు వాడేటువంటి ఫింగర్స్, చేతులు, ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్కువగా సెల్ ఫోన్ ఉపయోగించేటప్పుడు గేమ్స్ ఆడడం వల్ల కానీ, చాటింగ్ చేయడం వల్ల కానీ, వేరే ఇంకే విషయాల కోసమైనా మొబైల్ ఫోన్ యూజ్ చేయడం ద్వారా ఫిజికల్ హెల్త్ అనేది ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. 7 సంవత్సరాల లోపల పిల్లల్లో ఒక రోజుకి 2 గంటల కంటే ఎక్కువ స్క్రీన్ టైం అండి ఇది. అంటే మొబైల్ ఫోన్ మాత్రమే కాదు, మొబైల్ ఫోన్, ల్యాప్టాప్, టీవీ, ఈ రకంగా అన్ని స్క్రీన్స్ పుట్టింగ్ టుగెదర్ స్క్రీన్ టైం అంటారు. ఈ స్క్రీన్ టైం 2 గంటలు మించి ఉంటే కనుక ఒక రోజులో దాన్ని ఎక్సెస్గా యూజ్ చేయడం అంటారు. మన మొబైల్ ఫోన్కి దాంట్లో సుమారుగా 1 గంట అనుకోవచ్చు. 7 సంవత్సరాలు పైబడిన పిల్లలు 3 అవర్స్, అంటే 2 గంటలు అంతకు మించి యూజ్ చేసినట్లయితే మొబైల్ కనుక దాన్ని ఎక్కువగా వాడటం అని అంటారు. ఈ రకంగా ఎక్కువగా వాడటం వల్ల మనం ముందుగా చెప్పుకున్నటువంటి ఫిజికల్ హెల్త్ హజార్డ్స్ ఉంటాయి. ఇంకొకటి మానసిక ఆరోగ్యం మీద దీని ప్రభావం చూసుకున్నట్లయితే కనుక చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా 5 సంవత్సరాల లోపల పిల్లల్లో చూసుకున్నట్లయితే వాళ్ళకి మాటలు రావడం, లాంగ్వేజ్ అనేటువంటిది చాలా డిలే అవ్వటం మనము ఈ మధ్యకాలంలో 10లో 3 నుంచి 4 పిల్లల్లో ఈ మాటలు మా వాడికి ఇంకా 2 సంవత్సరాలు మాట్లాడడం లేదు. మనము పేరెంట్స్ని, తల్లిదండ్రులను క్వశ్చన్ చేసినప్పుడు మీ వాడు సెల్ ఫోన్ చూస్తాడంటే అవునండి, రోజంతా సెల్ ఫోన్ చూస్తూనే ఉంటాడు, మంచిగా రైమ్స్ చెప్తాడు, అదే రకంగా సెల్ ఫోన్లో ఉండేటి అన్నీ వాళ్ళు అటాచ్ అయినటువంటి క్యారెక్టర్స్, కార్టూన్ క్యారెక్టర్స్ కావచ్చు, వాటి తను రిప్లికేట్ చేయడం చూస్తూ ఉంటాం. కానీ సాధారణంగా మాట్లాడే మాటలు, సంభాషణలు మాత్రం వెనకబడిపోతున్నాడు, మిగతా పిల్లలతో ఆడుకోలేకపోతున్నాడు, మాట్లాడలేకపోతుంది కంప్లైంట్ మనం ప్రత్యేకంగా గమనిస్తూ ఉంటాం. ఇది కేవలం సెల్ ఫోన్లు ఎక్కువగా వాడడం వల్ల వన్ వే కమ్యూనికేషన్, అంటే సెల్ ఫోన్ అనేటువంటిది విజన్కి, ఇయర్కి స్టిమ్యులస్ ఇస్తూ ఉంటుంది. అంటే చూడడము, వినడం మాత్రమే ఉంటుంది. తిరిగి మాట్లాడేటువంటి అవకాశం సెల్ ఫోన్ ఇవ్వదు. కాబట్టి వాళ్ళు తిరిగి సంభాషించి తిరిగి కమ్యూనికేట్ చేసేటువంటి కెపాసిటీ వాళ్ళలో రోజు రోజుకి తగ్గుతూ వస్తుందన్నమాట. సో ఎప్పుడైతే ఈ అవుట్డోర్ గేమ్స్ తక్కువ అవుతాయో, ఎప్పుడైతే ఇంట్లో సమయం స్పెండ్ చేసే టైం ఎక్కువ అవుతుందో, వాళ్ళకి ఆల్టర్నేట్ లేక తల్లిదండ్రులు బిజీగా ఉండటం వల్ల ఖచ్చితంగా వాళ్ళు టీవీస్ కానీ లేదా మొబైల్ ఫోన్స్ కానీ అలవాటు పడే అవకాశం చూస్తూ ఉంటాము. రెండవది, పిల్లలు ఇంతకు ముందులాగా చూసుకున్నట్లయితే పెద్దవాళ్ళు చిన్న కథలు చెప్పేవాళ్ళు. గ్రాండ్ పేరెంట్స్, అమ్మ, తాత ఉంటే కనుక వాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకుని రోజు ఒక కథ చెప్పడం అనేది మనం చూస్తూ ఉన్నాం. సో ఈ రోజుల్లో స్టోరీ టెల్లింగ్ ఆర్ బుక్ రీడింగ్ అనేటువంటి ఒక కాన్సెప్ట్గా ఇది మనం మోడర్న్ ఏరాలో చూస్తున్నాం. సో పేరెంట్స్ తప్పనిసరిగా రోజు అరగంట నుంచి గంట సమయం వరకు పిల్లలకి స్టోరీ బుక్ రీడింగ్ లేదా స్టోరీ టెల్లింగ్ అనే ఒక టైం కేటాయించి ఆ పర్టికులర్ టైం షెడ్యూల్లో పిల్లలకి మనం చేసినట్లయితే కనుక వాళ్ళని ఈ సెల్ ఫోన్ అడిక్షన్ నుంచి కొంచెం డీవియేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకొకటి, ఒక ప్లాన్డ్ యాక్టివిటీ, అంటే సాయంత్రం స్కూల్ నుంచి ఏజ్ని బట్టి మనం చూసుకున్నట్లయితే 1 గంటకి లేదా 3-4 గంటల సమయంలో వచ్చేస్తుంది. ఇంకా కొంచెం పెద్ద పిల్లలు అయితే ట్యూషన్ కానీ 5 to 7, 8 o'clock అంతా వచ్చేస్తుంటారు. సో వాళ్ళు ఇంటికి వచ్చిన టైం తర్వాత నుంచి వాళ్ళు నైట్ డిన్నర్ చేసి పడుకునే టైంలో ఈ గ్యాప్లో ఎంత టైం అవుతుందో ఆ టైంని ముందుగానే ప్లాన్ చేసుకున్నట్లయితే కనుక
చాలా వరకు మనము ఒక స్మూత్ లైఫ్ లేదా ఒక ప్రొడక్టివ్ టైం అనేది పిల్లలకి కేటాయించడం జరుగుతుంది. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఓకే వీకెండ్ వరకు వెయిట్ చేద్దాము, ఈ సాటర్డే సండే పిల్లలతో గడుపుదాము, బయటికి తీసుకెళ్దాం, ఎక్కడికైనా వెళ్దాం, వచ్చేద్దాం, తర్వాత మండే నుంచి మామూలు రొటీన్ అనేటువంటిది. ఈ యొక్క లైఫ్ స్టైల్, వీకెండ్ లైఫ్ స్టైల్ అనేది ఇది యాక్చువల్లీ పాశ్చాత్య దేశపు కల్చర్, వెస్టర్నైజేషన్ అంటారు దీన్ని. ఈ కల్చర్ ఎక్కువగా అయిపోవటం వల్ల మిగతా 5 రోజులు ఏదైతే ఉన్నా 5 రోజుల షెడ్యూల్ అన్ప్లాన్డ్గా ఒక ప్లాన్ లేకుండా సాగిపోవటం వల్ల చాలా వరకు ఆప్షన్ లేకపోవడం వల్ల పేరెంట్స్ దగ్గర సెల్ ఫోన్లు, టీవీలు పిల్లలు అతుక్కోపోవడం అలవాటు అవటం చూస్తున్నాం. సో కాబట్టి మిగిలిన 5 రోజులు కూడా వర్కింగ్ డేస్లో కూడా ఒక ప్లాన్ వేసుకుంటే కనుక ఒక అరగంట సేపు పిల్లవాడితో నేను పజిల్ ఆడతాను, ఏజ్ రిలేటెడ్ పజిల్, లేదా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి ఏజ్ రిలేటెడ్ యాక్టివిటీస్, టాయ్స్ తోటి నేను టైం స్పెండ్ చేస్తాను, లేదా ఇండోర్ యాక్టివిటీస్ లైక్ క్యారమ్స్ కానీ చెస్ కానీ వాళ్ళనితో ఆడతాను, అవుట్డోర్కి వెళ్ళలేకపోయే టైం ఉంటే కనుక. అదే రకంగా కుకింగ్, కొంతమంది పిల్లలకి కుకింగ్ అప్లికేషన్, సేఫ్ కుకింగ్ కూడా నేర్పించే అవకాశం ఉంది. మనం ముందుగా అనుకున్నట్టు స్టోరీ టెల్లింగ్ కూడా మనం చేసుకోవచ్చు. మ్యూజిక్ కానీ, డాన్స్ కానీ, ఇండోర్ యాక్టివిటీస్, వోకల్స్, ఇటువంటి స్కేటింగ్, మంచి మంచి అవుట్డోర్ అండ్ ఇండోర్ యాక్టివిటీస్ వాళ్ళకి దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో వాళ్ళని ఎంకరేజ్ చేయడం ద్వారా, వాళ్ళకి ఒక మంచి ఆల్టర్నేట్ క్రియేట్ చేయడం ద్వారా తప్పనిసరిగా సెల్ ఫోన్ అడిక్షన్ నుంచి పిల్లల్ని మనం కాపాడవచ్చు.